నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అహోబిల నారసింహ క్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తుల రాక. మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్ల బకాయి పడ్డ జీతాలు, పిఎఫ్, ఈఎస్ఐ చెల్లించాలని కోరుతూ నిరసన. నంద్యాల పట్టణంలో నిర్మిస్తున్న ఆర్ఎన్బి రోడ్డుకు డైవర్షన్ కల్వర్ట్, పైప్ లైన్స్ వేయాలని కోరిన మున్సిపల్ చైర్పర్సన్ మరియు కౌన్సిలర్లు. అంగన్వాడీల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం ఆగదన్న సిఐటియు నేతలు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 25వ తేదీ జాబ్ మేళా. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు నేటి నుండి ప్రారంభం. శ్రీ జగజ్జనని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో జలాభిషేకాలు. గండదీపం తలపై పెట్టుకొని వచ్చిన మహిళలు. అధికారులు ప్రజా ఫిర్యాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్. రేనాటి సూర్యచంద్రుడు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మరియు బుడ్డా వెంగళరెడ్డిల వర్ధంతి సభ. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహించారు. నంద్యాల జిల్లాకు సంబంధించి ఏర్పాటు చేసిన అన్ని పరీక్షా కేంద్రాలలో ప్రశాంత వాతావరణంలో పరీక్షలను నిర్వహించడం జరిగిందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. నేడు నిర్వహించిన లాంగ్వేజ్ పరీక్షలకు 15,744 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 15,127 మంది విద్యార్థులు హాజరయ్యారని, వారిలో 617 మంది గైర్హాజరయ్యారని ఆయన తెలిపారు. 96.7% పరీక్షకు విద్యార్థులు హాజరయ్యారని డిఐఈఓ తెలిపారు. రేపు ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాలలో అన్ని ఏర్పాట్లను చేపట్టామని పేర్కొన్నారు. ద్వితీయ సంవత్సరానికి 14,544 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉందన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఎగ్జామినేషన్ తెలుగు పేపర్ 1, అలాగే సంస్కృత్ పేపర్ 1, హిందీ పేపర్ 1, అరబిక్, ఉర్దూ, ఈ లాంగ్వేజ్ పేపర్ ఫస్ట్ పేపర్ ఈరోజు మరి ఎగ్జామినేషన్ చాలా ప్రశాంతంగా స్మూత్గా జరిగింది. మరి ఈరోజు జిల్లా వ్యాప్తంగా మనము 15,744 మంది విద్యార్థులకు గాను 15,127 మంది విద్యార్థులు హాజరయ్యారు. అంటే ఆబ్సెంటీస్ కేవలం 617 మంది విద్యార్థులు మాత్రమే ఆబ్సెంట్ అయ్యారు. అంటే దాదాపు 96.7% విద్యార్థులు ఈ ఎగ్జామినేషన్ హాజరైనట్టు మనకు సమాచారం తెలుస్తూ ఉంది. మరి జిల్లాలో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటన మన జిల్లాలో ఎక్కడైతే జరగలేదు. ప్రతి చోట కూడా ఎగ్జామినేషన్ చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా, మరి గట్టి బందోబస్తు మధ్య, సీసీ కెమెరాల సర్వేవల్లో మధ్య ఈ ఎగ్జామినేషన్ పూర్తి జరిగింది. మరి ఇక్కడ కూడా డిఐఓ ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ని కూడా ఈ ఎగ్జామినేషన్ పర్యవేక్షణ కోసం ఒక కంట్రోలర్ని కూడా నియమించడం జరిగింది. ఈ ఇన్ఛార్జిగా రాజేష్ అనేటువంటి ఒక మా యొక్క ఆఫీస్ స్టాఫ్ని ఇక్కడ నియమించడం జరిగింది. మరి ఆయన గారు అలాగే సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఒక బయట నుంచి ఒక అవుట్సోర్స్ని కూడా తీసుకొని ఈ పర్యవేక్షణను పూర్తిగా పర్యవేక్షించాము. అన్ని సెంటర్లో కూడా ఎగ్జామినేషన్ చాలా బాగా జరిగింది. జిల్లాలో ఎటువంటి సంఘటన అయితే ఏమీ జరగలేదు. మరి అన్ని సానుకూల పరిస్థితుల్లోనే ఈ ఎగ్జామినేషన్ పూర్తి చేసి ఉన్నారు. మరి రేపు జరగవలసినటువంటి సెకండ్ ఇయర్ విద్యార్థులకు కూడా మరి అన్ని ఏర్పాట్లను కూడా మనం సిద్ధంగా ఉంచాము. మరి రేపు కూడా దాదాపుగా 14,544 మంది విద్యార్థులు రేపు కూడా హాజరు కాబోతున్నారు. మరి రేపు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ప్రికాషన్స్ని కూడా మనం ముందుగా ఈరోజు ఏ రకంగా అయితే మనం
పరీక్షకు ఉదయం నుంచి సంసిద్ధులమయ్యాము. రేపు కూడా ఈ రోజే ప్రీ ఎగ్జామినేషన్ వర్క్ అంతా పూర్తి చేసుకొని మరి రేపు కూడా విద్యార్థులు మరి ఆయా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతానికి రావడానికి బస్సు సౌకర్యాలు కల్పించడం అనేది కూడా జరిగింది. కాబట్టి ఈ యొక్క ఎగ్జామినేషన్ హాజరయ్యేటువంటి విద్యార్థులు మనోధైర్యము మరి గుండె నిబ్బరంతో మనం రాసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా చింతించకూడదు. పేరెంట్స్ కూడా పిల్లలకు మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఎగ్జామినేషన్ అనేది మన హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్, ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ ఏ రకంగా రాసి ఫ్రీగా ఇంటికి వస్తామో అదేవిధంగా ఈ ఎగ్జామినేషన్ కూడా అలా అనుకొని రాసేసి మరి బయటికి రావాలని కోరుతున్నాను. మరి మీ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్. నంద్యాల బొమ్మల సత్రం సమీపంలోని పిఎస్సి అండ్ కేవీఎస్సి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 25వ తేదీ జవహర్ నాలెడ్జ్ సెంటర్ ద్వారా జాబ్ మేళను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత కోఆర్డినేటర్ మరియు ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఈ మేరకు జాబ్ మేళ గురించిన వివరాలను వారు తెలియజేశారు. నెక్స్ట్ ఇక పోయే రెండో కంపెనీ వచ్చేసి సోలార్ ప్యానెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్ అండి. ఇది వచ్చేసి దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఈసీఈ వాళ్ళు కానీ ట్రిపుల్ ఈ వాళ్ళు కానీ ఎలిజిబుల్. దీంట్లో కూడా అమ్మాయిలు అబ్బాయిలకు ఇద్దరికి అవకాశం ఉంది. 19 to 36 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళందరూ కూడా దీనికి అర్హులు. శాలరీ ప్యాకేజ్ వచ్చేసి 14,000 నుంచి 18,000 వరకు ఉందండి. అట్లానే వీళ్ళకు వచ్చేసి పైన చెప్పిన దానికి కానీ కింద కానీ ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ సౌకర్యం అంతా కూడా ఉంటుంది. తర్వాత ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి 200 వేకెన్సీస్ ఉన్నాయి. హైదరాబాద్ లొకేషన్, జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో తుక్కగూడలో ఉంది. ఇకపోతే మూడో కంపెనీ వచ్చేసి ఫార్మా కంపెనీ అండి. మెషిన్ ఆపరేటర్ వేకెన్సీస్ ఉన్నాయి. 10th క్లాస్ నుంచి ఎనీ డిగ్రీ ఎవరైనా కూడా మేల్ క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్. 19 to 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్. 20,000 శాలరీ ప్యాకేజ్ తర్వాత పర్ మంత్ అది. తర్వాత పిఎఫ్, ఈఎస్ఐ ఉంటాయి వీళ్ళకి కూడా. వేకెన్సీస్ వచ్చేసి 100 ఉన్నాయి. కడప లొకేషన్, జాబ్ లొకేషన్ కడపనండి. సో నిరుద్యోగ యువతి యువకులు అట్లానే ఇక్కడ పిఎస్సి కేవీఎస్సి కళాశాలలో ఇంతకు ముందు చదివినటువంటి విద్యార్థులు, ప్రస్తుతం ఫైనల్ ఇయర్ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా దీనికి అర్హులే. కాబట్టి ఈ జాబ్ మేళాను జేకేసీ తరఫున మేము నిర్వహిస్తున్నటువంటి జాబ్ మేళానికి అందరూ అటెండ్ అయ్యి 25వ తేదీన సో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని అందరికీ తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తగదని, ఇప్పటికైనా అంగన్వాడీల సమస్యలపైన స్పందించాలని, పరిష్కారం చేయాలని, పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం ఆగదని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి నిర్మలమ్మ పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఫిబ్రవరి 23, 24, 25 తేదీలలో ప్రాజెక్టులలో నిరసనలు, అనంతరం 26, 27 తేదీలలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు, అప్పటికి స్పందించకుంటే మార్చి 2న జరిగే చలో విజయవాడ కార్యక్రమానికి అంగన్వాడీలంతా సిద్ధం కావాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి పిలుపునిచ్చారు. అంతకుముందు టెక్కే మార్కెట్ యార్డు నుండి స్థానిక బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వరకు చేరుకుని నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, జిల్లా సీనియర్ నాయకులు తోటమద్దులు, సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మహమ్మద్ గౌస్, వెంకటలింగం, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రాజెక్టు కార్యదర్శి సునీత, జిల్లా నాయకురాలు నిర్మల, వసంత, నాగరాణి, లలితమ్మ వీరితో పాటు మరో 150 మంది అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈ యొక్క దీక్షలు చేయమని పిలిపించింది. ఆ పిలుపులో భాగంగానే మనం ఇక్కడ ఉంటున్నాం. అయితే ఇక్కడ టెంట్ వేసుకుని వాస్తవంగా మనము ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ యొక్క రిలే దీక్షలను కొనసాగించవలసిన అవసరం ఉన్నప్పటికీ మనం ఒక రోజు వెనకగా, అంటే ఒక రోజు ముందు అడగాల్సింది, వెనక అడగడంతో జిఎస్టీ ద్వారా ఆ పేరు చెప్పేసి మహిళలు అనేది కూడా దృష్టి పెట్టుకోకుండా నిర్దాక్షిణంగా అక్కడ వేసుకోవడానికి వీలేదని 2 ఎస్ఐలను, ఒక 2 కానిస్టేబుల్ను అదే పని ఇక్కడనే చూపించుకొచ్చే దుర్మార్గమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మహిళల పట్ల ఎలా ఉండాలి ఏంటి అనే పరిస్థితి కూడా ఇప్పటికైనా సరే డిఎస్పీ గారు గుర్తించాలా. మీరు కోరే విషయాలలో ఏ కోరిక కూడా గొంతమ కోరిక కాదు. పైగా
ఈనాడు అధికారం ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం గతంలో మనం 42 రోజుల పాటు చేసినటువంటి ఆ యొక్క దీక్షల సందర్భంలో హామీ ఇచ్చారు. 25,000 రూపాయలు మీకు జీతాలు ఇస్తామన్నారు, మిమ్మల్ని ఖండన చేస్తామని చెప్పారు. మీ యొక్క సమస్యల పరిష్కారంలో మేము ముందుంటామని ఈనాటి మంత్రి గారు అయితేనేమి, లేదు ఆంధ్రగడ్డకు సంబంధించిన ఎమ్మెల్యే గారు అయితేనేమి మన శిబిరం దగ్గరికి వచ్చి హామీ ఇచ్చిపోయి వాళ్ళు మర్చిపోయినారంటే ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఇప్పటికైనా సరే వాళ్ళు అర్థం చేసుకొని ఆలోచించి మన సమస్యల పరిష్కారం కోసం ఆ ముఖ్యమంత్రితో మాట్లాడి మన సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు ముందుకు రావాలని ఈ యొక్క సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్ర వ్యాప్తంగా 23 నుండి 27వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేయాలని మరి రాష్ట్రం పిలుపిచ్చింది. ఈ పిలుపులో భాగంగా మరి ఈ రోజు శాంతియుతంగా మేము చేయాలని నిరాహార దీక్షకు వస్తే ఎన్నో అడ్డంకులు ఆటంకాలు ఉంటున్నాయి. మరి మేము ఆడవాళ్ళమే కదా, 2019 నుండి ఇంతవరకు మాకు జీతాలు పెంచలేదు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని గత ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. 42 రోజుల చారిత్రాత్మక సమ్మె ఇదే ప్లేస్ లో అక్కడ చేయడం జరిగింది. అక్కడంతా డెవలప్ అయింది, హోటళ్లు ఉన్నాయి, కానీ మేము మాత్రం డెవలప్ కావడం లేదు. మా జీతాలు అరకొరగానే ఉంటున్నాయి, నెల నెల సక్రమంగా రావడం లేదు, డిఎల్ లేవు. రోజు మనం ఆఫీస్కు ఎన్నిసార్లు తిరగాల్సి వస్తుంది. మరి అనేక పనుల భారం మా మీద పడుతుంది. వీటినన్నింటినీ ప్రభుత్వం గుర్తించకుండా వాళ్ళ పనులు చేయించుకుంటూ మమ్మల్ని చాలా నిర్లక్ష్యానికి రోడ్డున వదిలేశారు. ఈ రోజు ఆడవాళ్ళం రోడ్డున పడినామంటే మాకు కడుపు నిండా జీతం ఉంటే మేము ఎందుకు పడతాం? కాబట్టి గత ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది. మరి ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని 42 రోజుల సభ్యుల దగ్గరికి వచ్చి మీకు ఏవైతే మీ హామీలు ఉన్నాయో వాటినన్నింటినీ నెరవేరుస్తామని తెలుగుదేశం నాయకులు ఆ రోజు వచ్చి మరి సమ్మెలో మమ్మల్ని అందరినీ అడగడం జరిగింది. కానీ మరి ఇన్ని నెలలైతున్నా ప్రభుత్వం వచ్చి మా యొక్క సమస్యలు అనేది పట్టించుకోవడం లేదు. మాటికి మేము ఎన్నో రోడ్ల మీద పడుతున్నాం, సమ్మెలు చేస్తున్నాం. మరి మా 4 కోడ్లు ఏవైతే పెట్టారో మమ్మల్ని కనీసము ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి లేదు, ధర్నాలు చేయడానికి లేదు, ఇంత నిర్బంధం చేస్తున్నారు. మరి డిఎస్పీ మేడం గారు కూడా మమ్మల్ని గుర్తించాలి. మేము ఈరోజు కడుపు మండి ఎందుకు వచ్చినామంటే మీరు కూడా మమ్మల్ని గుర్తించండి. రేపు ఎల్లుండి కూడా ప్రాజెక్టు పరిధిలో మేము ఈ సమ్మెలు చేస్తున్నాము, ఈ దీక్షలు చేస్తున్నాము. మరి 26, 27 కూడా జిల్లా వ్యాప్తంగా దీక్షలు చేయాలని మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి మాకు అన్ని అనుకూలమైతే మేము ఎందుకు ఈ విధంగా చేస్తామనేది గుర్తు పెట్టుకొని మాకు సదవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మా యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయి, కనీస వేతనం 26,000 కావాలని అడుగుతున్నాం. మేము లక్షలు అడగడం లేదే, లక్షలు తీసుకుంటున్నారు ఉద్యోగస్తులు, కానీ మరి మేము అడగడం లేదే. నాకు కావాల్సినది 26,000 వేతనం కావాలని మేము అడుగుతున్నాం. మా యొక్క డిమాండ్స్ అవే అడుగుతున్నాం. కానీ 164 సూపర్వైజర్ పోస్ట్ ఇంతవరకు ఫిలప్ చేయలేదు. మినీ అంగన్వాడీ సెంటర్లు 1810 ఉన్నాయి, అవి కూడా ఫిలప్ చేయడం లేదు. అదే కాకుండా మినీ అంగన్వాడీ టీచర్లు, మెయిన్ అంగన్వాడీ టీచర్లు అయినారని జీవో ఇచ్చినారు తప్ప వాళ్ళకు ఫుల్ఫిల్ గా జీతం రాలేదు. కాబట్టి ఇవన్నీ గుర్తించాలి. మేము ఈరోజు బయటకు వచ్చి అడుగుతున్నామంటే మా సమస్యలన్నీ పరిష్కారం చేసేంత వరకు మా పోరాటం నిరంతరంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు పి సుధాకర్, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ డబ్బులు 20,000 రూపాయలు వెంటనే వారి అకౌంట్లో జమ చేయాలని చెప్పి ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టర్ ఆఫీసుల ముందు ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అట్లాగే మన నంద్యాల జిల్లాలో కూడా అధిక శాతం మంది కౌలు రైతులు ఉన్నారు. వారికి ఏమాత్రం ఇంతవరకు కౌలు పెట్టుబడి సాయం కానీ తర్వాత పంట నష్టపరిహారాలు కానీ ఏమి రాకుండా అన్ని భూ యజమానులకే చెందుతా ఉన్నాయి. కౌలు కార్డులు కూడా అధిక శాతం మంది జిల్లాలో ఉన్నారు. కానీ వారికి కౌలు కార్డులు ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతుల సమస్యల పైన ప్రధానంగా రైతు సంఘం, కౌలు రైతు సంఘం కలిసి 30 గంటల నిరసన దీక్షలకు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల జిల్లాలో కూడా కలెక్టర్ ఆఫీస్ ముందు ఆ కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రధానమైనటువంటి డిమాండ్లు కౌలులకు
కౌలు రైతులందరికీ కూడా రైతు బంధు పథకం వర్తింపచేయాలి. 20,000 రూపాయల అకౌంట్లో వాళ్ళకు కూడా ఇవ్వాలి. ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతులకు ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా కౌలు రైతులకు వర్తింపజేయాలి. రైతులు కౌలు రైతుల పైన ఉన్నటువంటి అన్ని రకాల అప్పులను రద్దు చేయాలి. పంటల గిట్టుబాటు ధరలకై పార్లమెంట్లో చట్టం చేయాలి అనేటువంటి దానిపైన ఈరోజు ప్రధానమైనటువంటి సమస్యగా చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు చేసి ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయండి అనేటువంటి డిమాండ్తో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేసిందో కౌలు రైతులకు ప్రత్యేక చట్టం తీసుకొస్తానని, భూ యజమానితో సంబంధం లేకుండా బ్యాంకు రుణాలు కానీ ఇతర సంక్షేమ పథకాలు, ఇత్తనాలు, ఎరువులు ఇస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు ఏరు దాటే వరకు ఎంగన్నా, ఏరు దాటినాక బింగన్నా అనేటువంటి పద్ధతిలో వ్యవహరిస్తూ ఉంది. వాటికి నిరసనగా ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ నిరసన 30 గంటల నిరసన దీక్ష అనేటువంటి చేపట్టడం జరిగింది. రైతులు కౌలు రైతులు పోరాట ఫలితంగా 2011లో వైఎస్ఆర్ గవర్నమెంట్లో కౌలు రైతుల చట్టం అనేది ఒకటి వచ్చింది. ఆ చట్ట ప్రకారము భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతులు ఒక జేఎల్జీ గ్రూపులుగా ఏర్పడితే వారికి బ్యాంకులు ఆ రకంగా రుణాలు ఇచ్చేటువంటి పద్ధతిలో ఒక చట్టం ఆ రోజు వచ్చింది. ఆ చట్టం ఆయన గవర్నమెంట్లో ఆ రకంగా అమలు జరిగింది. ఆ రకంగా కౌలు రైతులకు కొంత న్యాయం ఆ సందర్భంగా జరిగింది. దాని తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి భూ యజమాని సంతకం ఉంటేనే ఆ రకంగా కౌలు కార్డులు ఇవ్వాలా, లేకపోతే వారికి రుణాలు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే చట్టం మార్చినాడో ఆ మార్చిన ఫలితంగా కౌలు రైతులకు ఇక్కడ రుణాలు రావడం లేదు, కౌలు రైతులకు పంట నష్టపరిహారం రావడం లేదు. ఆ రకంగా కౌలు రైతులు తీవ్రంగా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వచ్చింది. ఆ యొక్క చట్టాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఆ చట్టాన్ని అదేవిధంగా కొనసాగించిన ఫలితంగా మరి కార్డు రావడం లేదు, వారికి రుణాలు రావడం లేదు. ఆ రకంగా అప్పులు పుట్టకపోవడం వల్ల పెద్ద ఎత్తున ఈరోజు ఆత్మహత్యలు ఎవరైనా చేసుకుంటున్నారంటే అది కౌలు రైతులే ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అనేటువంటిది ఈరోజు ఏర్పడుతుంది. కాబట్టి మరి వెంటనే గతంలో ఉన్నటువంటి పద్ధతి ప్రకారము భూ యజమాని సంతకం లేకుండా కౌలు రైతులకు పంట వేసినటువంటి దానిపైన పంట రుణాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కౌలు రైతు సంఘం వాళ్ళు ఆ రకంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా అన్నదాత సుఖీభావ కింద కౌలు రైతులకు 20,000 రూపాయలు ఆ రకంగా రుణాలు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పినాడు. కానీ 20,000 ఇంతవరకు 2 నెలలు అయిపోయింది, 3వ సంవత్సరం కావచ్చింది, ఇంతవరకు వాళ్ళకి ఏమాత్రం ఇవ్వడం లేదు. అప్పుల పాలు అవుతున్నారు ఈరోజు సంబంధించి. కాబట్టి వారికి ఆ రకంగా రుణాలు ఇవ్వాలి, వాళ్ళకి 20,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి గుర్తింపు కార్డులు ఇస్తే బ్యాంకులు ఆ రకంగా రుణాలు ఇస్తారు, కొంచెం అంత బాగుపడతారు. పంట నష్టపరం జరిగితే లేదా కరువు వచ్చినా, వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఆ రకంగా ఏమొచ్చినా సరే వారికి ఆ రకంగా వారి చేతికి ఆ రకంగా పంట నష్టపరిహారం వస్తుంది. ఆ రకంగా ఏమీ రాకపోవడం వల్ల పట్లేట్ షాపులో అధిక వడ్డీలు, వడ్డీ వ్యాపారం దగ్గర అధిక వడ్డీలు తీసుకొని అప్పుల పాలే ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నటువంటి కౌలు రైతును ఆదుకోవాలని చెప్పేసి ఈ రోజు కౌలు రైతు సంఘం వాళ్ళు 30 గంటల దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం నల్లమల శ్రేణుల్లో వెలిసిన అహోబిల నారసింహ క్షేత్ర వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో వచ్చారు. ఆదివారం స్వామివారికి అంకురార్పణం, పుణ్యహవాచనం, ప్రత్యేక అభిషేకాలు, కైంకర్యాలను నిర్వహించడం జరిగింది. శౌర్యం అహో బాహుపరాక్రమ నారసింహ పరం దైవం అహోబలం అహోబిలం ప్రపద్యే నిరవధ్యానాం నిషద్యాం గుణసంపదాం శరణం భవభీతానాం సడగోపమునీశ్వరం శ్రీమత్ చటారి మునిపాద సరోజహంసం శ్రీమత్ పరాంకుశ తపోదన లబ్ధబోధం శ్రీమన్ నృసింహ వరదార్య దయావలంబం శ్రీమత్ పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం వేదాంతదేధిక యతీంద్ర కటాక్షలబ్ధ త్రయ్యంతసార మనవద్య గుణంబుధాభ్యం నారాయణాఖ్య యది దుర్య కృపాభిషిక్తం శ్రీరంగనాథ యతిశేఖరమాశ్రయామః. సుధినమేతత్ అత్యద్భుతమైన విశ్వావసునామ సంవత్సర శ్రీ జ్వాలానృసింహస్వామి వారికి ఈరోజు నిన్న సాయంకాలం అంకురార్పణంతో ప్రారంభించి మృత్సంగ్రహణం, మహాసంకల్పం, పుణ్యాహవాచనం, అంకురార్పణం, సోమకుంభ స్థాపనం, గరుడ ప్రతిష్ట లాంటి కైంకర్యములను నిర్వహించి ఈరోజు మరియు గరుడ ప్రతిష్ట స్వామివారికి ఆరాధన జరిపి ఆ ధ్వజపథంలో ఉండే గరుత్మంతుడు నమప్పన్నఘనధ్యాయ వైకుంఠ వసవర్తినే శృతిసుందు సుధోత్పాద మందరాయ గరుత్మతే అని ధ్వజపథాన్ని భగవంతుడు ఎల్లకాలం ఇక్కడ ఉండే భక్తులకి ఈ దేశమే కాకుండా రాష్ట్రమంతమే కాకుండా ప్రపంచమంతా క్షేమానికి ఆ ధ్వజపథాన్ని ఆవిష్కరించి
ఆ ధ్వజపటంలో గరుత్మంతుని ప్రతిష్ఠ చేసి ఆ గరుత్మంతుడు ఈ 10 రోజుల పాటు వచ్చిన భక్తులకు కానీ భగవంతునికి కానీ ఎలాంటి హాని కలగకుండా రక్షించేదానికి సమానంగా ఆ ధ్వజారోహణం జరిగింది. 8 గంటల నుంచి 9 గంటల లోపల ధ్వజపట ఆవిష్కరణ. ఇప్పుడు స్వామివారికి శ్రీభూమి నీలా చంచల శ్రీనాయికా సమేత శ్రీ జ్వాలానరసింహ స్వామి వారికి గ్రామోత్సవం జరిపి మరియు కార్యక్రమాలు ప్రారంభమవుతుంది. వీరిని లక్ష్మీనరసింహ స్వామి వారిని ఈ యొక్క బ్రహ్మోత్సవాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా సేవించి ఎల్ల భక్తులందరికీ సర్వాభీష్టం కలిగి సర్వోభ్యం సమాశ్రిత్య సకలం భద్రమస్తే శ్రియాచ భద్రయాచ యస్తం భద్రం నమామ్యహం. జగద్విష్ణోర్భరణాయ మహాశైల విశాలగాత్రాయ అరుణ రుచయ పురుషోత్తమ వాహనాయ వినదానందకరాయ త్రైలోక్యపరిపూజితాయ దేవదానవ గంధర్వరగదమణాయ ఆదురత్తే నాగమోహనాయ అనహర విఘ్ననాశయనాశయ. రేనాటి సూర్యచంద్రులుగా పేరుగాంచిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బుడ్డ వెంగళరెడ్డి సంస్మరణ సభను నంద్యాల పట్టణం సాయిబాబా నగర్లో శ్రీశైల పబ్లిక్ స్కూల్ నందు రేనాటి సూర్యచంద్రుల స్మారక సమితి అధ్యక్షులు మాజీ పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మాందరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్, ప్రధాన వక్తలు డాక్టర్ దివిహయగ్రీవాచార్యులు, డాక్టర్ సురేష్ బాబు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, ఉయ్యాలవాడ బుడ్డ వంశీకులు గోపాల్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, నందిరెడ్డి సమైక్య అధ్యక్షులు బెక్కెం రామసుబ్బారెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు ఆర్వి సుబ్బారెడ్డి, ఖాతా రామిరెడ్డి, కర్నాటి నారాయణ రెడ్డి, బుడ్డ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డ వెంగళరెడ్డి చిత్రపటాలతో పాటు వారి త్యాగాలను వెలుగులోకి తెచ్చిన చరిత్రకారులు, ప్రముఖులు తంగిరాల సుబ్బారావు, ముక్కమల నారాయణ రెడ్డి, పల్లెటి లక్ష్మీ కులశేఖర్, గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి, దేవులపల్లి చెంచు సుబ్బయ్య, నంద్యాల గాంధీగా కీర్తి గడించిన ఖాదర్బాద్ నరసింగరావు తదితరుల చిత్రపటాలకు అతిథులు నివాళులర్పించారు. సంస్మరణ సభ వచ్చి ఈరోజు జరిగింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి గారి సంస్మరణ సభ శ్రీశైల పబ్లిక్ స్కూల్లో పోచా బ్రహ్మానందరెడ్డి అధ్యక్షతన జరిగింది. పోచా బ్రహ్మానందరెడ్డి గారు గత 20 సంవత్సరములుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ పుస్తకాన్ని వచ్చి తంగిరాల సుబ్బారావు గారు రచించినారు. ఆయన ఎన్నో సాక్రిఫైస్ చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి యొక్క చరిత్ర మనము ఈ విద్యార్థులకంతా తెలిపి భావి భారత పౌరులుగా మనం తయారు చేయాలి. వారి యొక్క శిలా విగ్రహాలు చాలా చోట్ల పెట్టి ప్రతి ఒక్కరికి స్ఫూర్తి వచ్చేటట్టు చేయాలి. దీనికి మన ఓరకల్ ఎయిర్పోర్ట్ కూడా బ్రహ్మానందరెడ్డి ద్వారా మనము ఒక విగ్రహ ప్రతిష్ట పేరు పెట్టడానికి కూడా ప్రయత్నాలు అన్ని జరిగినాయి. ఇంకా చాలా కృషి చేసి ఆయన మీకు అందరికీ తెలిసిన విషయమే 6వ తరగతిలో వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి పోచా బ్రహ్మానందరెడ్డి గారు 6వ తరగతిలో వచ్చి పాఠ్య పుస్తకాలు చేశారు. ఈ విధంగా మనము అందరికీ ఆయన యొక్క సాక్రిఫైస్ వాళ్ళిద్దరు చెప్పాలి. బుడ్డా వెంగళరెడ్డి యొక్క దాతృత్వము ఇప్పటికీ కోయలకుంట్ల ఏరియాలో ఉంది. అందరూ కూడా ఆ విధంగా దాతలుగా ఉండాలి. ప్రతి ఒక్కరు వారి సంపాదనలో ఒక 10% బీద ప్రజలకు కానీ, విద్యకు కానీ, ఆరోగ్యానికి కానీ సాక్రిఫైస్ చేయాలని, వీటి వల్ల అందరూ నేర్చుకొని సుశిక్షితులైన పౌరులుగా తయారై దేశాన్ని అభివృద్ధి పథంలో నడపాలని కోరుతున్నాను. సూర్యచంద్రుల ప్రోగ్రామ్ కి అధ్యక్షత వహించినటువంటి మన మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారు గత 24 సంవత్సరాలుగా ఈ ప్రోగ్రామ్ ను కండక్ట్ చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయము. అలాగే పెద్దలు గౌరవనీయులు శ్రీ రవీంద్రనాథ్ సార్ గారికి
ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ ప్రోగ్రామ్ ని ఇంత దిగ్విజయంగా చేసినటువంటి పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా విద్యార్థులకు, ఎందుకంటే రాబోయే యువతకు మనం ముఖ్యంగా యువతను భవిష్యత్తులో మంచిగా చూడాలనే ఒక సదుద్దేశంతో ఈ రోజు స్టూడెంట్స్ మధ్య ఈ ప్రోగ్రామ్ ను జరపడం అనేది చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ మన రేనాటి సూర్యచంద్ర ద్వారా మన తెలుగు ప్రజల, ముఖ్యంగా రేనాటి ప్రజల వీరత్వాన్ని, శూరత్వాన్ని, దానత్వాన్ని అన్నిటినీ మనము సమాజానికి తీసుకొచ్చిన ఈ రేనాటి సూర్యచంద్ర ప్రోగ్రామ్ ను ఇంత ఘనంగా జరపడం అనేది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికులకు బకాయి పడ్డ జీతాలను వెంటనే చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ గత 3 సంవత్సరాలుగా వారి ఖాతాల్లో కలపాలని కోరుతూ నేడు నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్ ఎదురుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు మురళీధర్ సమస్యలను వివరించారు. కార్యక్రమంలో కాంట్రాక్టు కార్మికులు, మహిళలు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా సిహెచ్సి హాస్పిటల్, ఏరియా హాస్పిటల్లో శానిటరీ కార్మికులకు పాత కాంట్రాక్టర్ చైతన్య జ్యోతి వారు 2 నెలల జీతాలు, 3 సంవత్సరాల పెండింగ్ పిఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా చెల్లించలేదు. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి పనిచేస్తున్న కాంట్రాక్టర్లను వెంటనే వారితో వర్కర్లకు పెండింగ్ జీతాలు ఇప్పించి వారికి ఆదుకోవాలని, లేకపోతే వాళ్ళ జీవితాలతో చెలగానవుతున్న కాంట్రాక్టర్లకు బుద్ధి చెప్పాలని ఏఐటీసీగా హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా కోరుకుంటామని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కాంట్రాక్టర్లు మారినప్పుడల్లా 2 నెలలు 3 నెలలు కాంట్రాక్టర్లు జీతాలు పెండింగ్ పెట్టడం, పిఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా చెల్లించకపోవడం అనేది జరుగుతుంది. ఇక మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్, శానిటేషన్ వర్కర్స్ కి జిల్లాలో ఉన్న సిఎస్సి ఏరియా హాస్పిటల్స్ లో పనిచేస్తున్న కార్మికులకి 2 నెలల నుంచి జీతాలు చైతన్య జ్యోతి వెల్ఫేర్ అసోసియేషన్ వారు పెండింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా 3 ఏళ్ల నుంచి వాళ్ళు పిఎఫ్, ఈఎస్ఐ జమ చేయడం లేదు. దీనిపైన కలెక్టర్ గారు చర్య తీసుకొని కార్మికుల యొక్క బకాయి జీతాలు, పిఎఫ్, ఈఎస్ఐ ఇప్పించాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల జిల్లాలో 13 హాస్పిటల్, 17 హాస్పిటల్ మాకున్నాయి. పిహెచ్సిలు, అక్కడ నుంచి ఏరియా హాస్పిటల్ ఉన్నాయి. ఆ ఏరియా హాస్పిటల్లో పిహెచ్సిలలో కార్తికేయ కొత్తది వచ్చింది. పాతలు వచ్చేసి మా జీతాలు 2 నెలల జీతాలు పెండింగ్స్ పెట్టారు. 3 నెలలు వచ్చేసి 3 ఏళ్ళు వచ్చేసి వాళ్ళకి ఈఎస్ఐపిఎస్ పెండింగ్ పెట్టారు. కానీ ఇది సమంజసం కాదు. దాన్ని ఖచ్చితంగా కలెక్టర్ గారిని చర్య తీసుకొని ఆయనను ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి మేము అనుకుంటూ పోతే, రెండోది నంద్యాలలో 50 ఏళ్లను తీసేయడం అనేది కరెక్ట్ కాదు. డాక్టర్లకు వాళ్ళకి అన్ని 65 పెట్టి మేము కష్టపడి కరోనాలో పనిచేసినాము, ఈ శవాలను ఎత్తేసినాము. ఎవరు లేకపోతే వాంతులు బేదలు లేకపోతే భుజాలను వేసుకొని పోయి మేము పనిచేసినాము. కానీ ఈ రోజులలో మా 300-400 కుటుంబాలు బయట ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు కావాలని చెప్పి మీన పడి పిల్లలు తల్లడం కలిసి ఓట్లేసి గెలిపించుకుంటే, ఈనాడు మాకు చంద్రబాబు నాయుడు కూడా మోసం చేసినాడని మేము గుర్తించుకుంటున్నాం. దయచేసి చంద్రబాబు నాయుడిని 50 ఏళ్ళలో కావచ్చు, రేపు వచ్చే కార్తికేయన్ కావచ్చు, వచ్చే అన్ని పిఎఫ్లు, ఈఎస్ఐలు అన్ని మేము కరెక్ట్ గా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మేము ఇది చేసుకుంటున్నాం. నంద్యాల పట్టణంలో శ్రీనివాస సెంటర్ నుండి సంజీవనగర్ వరకు ఆర్ఎన్బి శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రోడ్లకు సంబంధించి ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో భవిష్యత్తులో వచ్చే సమస్యలను దృష్టిలో ఉంచుకొని వాటిని వెంటనే పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ అధికారులతో మరియు ఆర్ఎన్బి అధికారులతో సంయుక్తంగా రోడ్డు నిర్మాణం పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, ఆర్ఎన్బి అధికారులు పాల్గొన్నారు. వర్షాకాలంలో చిన్నపాటి వర్షానికి సైతం వర్షపు నీరు రోడ్లపైకి వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని, కాబట్టి డైవర్షన్ కల్వర్ట్లను, పైప్లైన్లను ఏర్పాటు చేయడం వల్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందని వారు అధికారులకు తెలియజేశారు. ఆర్ఎన్బి అధికారులు సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామని పేర్కొన్నట్లు మున్సిపల్ చైర్పర్సన్, స్థానిక కౌన్సిలర్ తమీం తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్ఎన్బి రోడ్డు శ్రీనివాస్ సెంటర్ దగ్గర నుంచి సంజయనగర్ గేట్ వరకు ఆర్ఎన్బి రోడ్ వేస్తున్నారు. రోడ్ అయితే మంచి రోడ్ వేస్తున్నారు. కానీ ముందస్తు చర్యలు లేకుండా ఒక కల్వర్ట్స్ గానీ, పైప్ లైన్స్ గానీ, డ్రైన్స్ గానీ అవన్నీ ఏం చూసుకోకుండా అలానే రోడ్ వేస్తా ఉంటే, ఈరోజు ఇలా సమస్య ఉందని స్థానికులు నా దృష్టికి తీసుకొని వస్తే మనం చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లాము. చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళతో
మరియు మున్సిపల్ డిపార్ట్మెంట్ డిఈలతో మాట్లాడి అధికారులతో మాట్లాడి ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ చేయించుకున్నాము. జాయింట్ ఇన్స్పెక్షన్ లో చూపించి ఈ రోజు మనకు మేజర్ సమస్య వచ్చేసి శ్రీనివాస్ సెంటర్ నుంచి మోర్ ఆపోజిట్ వరకు వాటర్ ఆగుతా ఉన్నాయి. అందరికీ తెలిసినదే. చిన్నపాటి వర్షానికే రోడ్ అంతా వర్షపు నీళ్లతో మునిగిపోతుంది. అందుకనే ఇక్కడ ఖచ్చితంగా డైవర్షన్ కల్వర్ట్స్ వేయాలా అని మేము వచ్చి ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ లో చూపించడం జరిగింది. సో అధికారులు కూడా సానుకూలంగా స్పందించి ఏదో ఒకటి పరిష్కారం చూపిస్తామని చెప్పారు కాబట్టి సంతోషం. ఎందుకంటే రోడ్లు వేయక ముందే డైవర్షన్ కల్వర్ట్స్, పైప్ లైన్స్, డ్రైన్స్ ఇవన్నీ చూసుకుంటే రేపొద్దున ప్రజాధనం వృధా కాకుండా ఉంటుందని తెలియజేస్తున్నాము. ఈ రోజు గౌరవ 11వ వార్డు కౌన్సిలర్ గారు ఇక్కడ ఆర్ఎంబి రోడ్ ఏదైతే మనకు శాంక్షన్ వేయడం జరుగుతుందో కానీ డైవర్షన్ కల్వర్ట్స్ లేకపోవడం వల్ల ప్రజలందరూ ఇబ్బంది పడతారు. రేపొద్దున మనకు వర్షాలు ఎక్కువ అయినప్పుడు ఇక్కడ ఎంతో ఇష్యూ జరుగుతూ ఉంటది. వర్షాకాలంలో డ్రైన్ వాటర్ అంతా రోడ్ ఎక్కడం వల్ల ఇబ్బంది పడుతుందని చెప్పి ఇక్కడ రోడ్ వేయడం జరుగుతుంది. కాకపోతే మనకు డైవర్షన్ కల్వర్ట్స్ లేకపోతే రేపొద్దున మళ్ళీ సేమ్ సిచ్యువేషన్స్ వస్తాయేమో అని చెప్పి అడగడం జరిగింది. దానికి సంబంధించిన ఆర్ఎంబి డిఈ గారిని మరియు మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళని కానీ తీసుకొని ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఆల్రెడీ శ్రీనిధి దగ్గర మరియు చందనాబోధ్ దగ్గర కొన్ని చోట్ల ఇక్కడైతే మనము కల్వర్ట్స్ వేస్తే రేపొద్దున్న ఫ్యూచర్ లో ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజాధనం అనేది వృధా కాకుండా ఉంటుందని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళ పై అధికారులతో గాని మాట్లాడి వీళ్ళంత త్వరగానే ఇక్కడ కల్వర్ట్స్ గాని వేస్తామని చెప్పడం జరిగింది. అందుకే ఈ రోజు అందరు కౌన్సిలర్స్ మరియు వైస్ చైర్మన్ గారితో కలిసి విజిట్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అహోబిల నారసింహ క్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తుల రాక. మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్ల బకాయి పడ్డ జీతాలు, పిఎఫ్, ఈఎస్ఐ చెల్లించాలని కోరుతూ నిరసన. నంద్యాల పట్టణంలో నిర్మిస్తున్న ఆర్ఎన్బి రోడ్డుకు డైవర్షన్ కల్వర్ట్, పైప్ లైన్స్ వేయాలని కోరిన మున్సిపల్ చైర్పర్సన్ మరియు కౌన్సిలర్లు. అంగన్వాడీల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం ఆగదన్న సిఐటియు నేతలు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 25వ తేదీ జాబ్ మేళా. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు నేటి నుండి ప్రారంభం. శ్రీ జగజ్జనని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో జలాభిషేకాలు. గండదీపం తలపై పెట్టుకొని వచ్చిన మహిళలు. అధికారులు ప్రజా ఫిర్యాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్. రేనాటి సూర్యచంద్రుడు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మరియు బుడ్డ వెంగళరెడ్డిల వర్ధంతి సభ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.